పవిత్రాత్మ నామమునా ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండుగాక. Your Excellency, Right Reverend Caesar Mangantul, the Emeritus, the Fathers, దైవజనులారా, పాత్రికేయులారా, ప్రజాప్రతినిధులారా, ఈరోజు నిత్య ఆరాధన మందిరాన్ని మనం నిర్మించుకొని దాన్ని పవిత్ర హస్తాలచే లేదా అభిషక్తుల హస్తాలచే పవిత్రీకరించమని త్రిత్వైక దేవుణ్ణి అర్థిస్తూ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనతో మన ప్రార్థనలు ఆ దేవునిలో ధూపముల దీపముల వెలుగొందే రీతిగా ప్రార్థన చేసుకుందాం. The theology and the spirituality of this adoration chapel, real presence, యేసు ఆ దివ్య అప్ప రూపములో ఉన్నారు అన్నది కథోలిక క్రైస్తవ సిద్ధాంతములో మనం ప్రార్థిస్తున్నటువంటి పవిత్ర విధానం. సో we believe the presence of Christ in Eucharist. Number 2, ఆయన ఆరాధించడం. Psalm 150, 150వ కీర్తన 6వ వచనంలో, జీవం ఉన్న ప్రతి ప్రాణి యావేను స్తుతించాలి, కీర్తించాలి. దూతలు, అతిదూతలు అందరూ ఏ విధంగానైతే ఆయన నిత్యము ఆరాధిస్తున్నారో అదే రీతిగా ఈ భూలోకంలో ఉన్న సమస్త మానవాళి ఆయన నామాన్ని స్తుతించాలి, కీర్తించాలి, గానం చేయాలి, నాట్యం చేయాలి, మనస్సులో కుదురుపరుచుకొని ప్రార్థించాలి. ఇంట్రెస్ట్ ప్రేయర్స్, స్వంత ప్రార్థనలు. ఏ విధంగా దివ్య మందసం కూర్చుండి ఎవరైతే ప్రార్థిస్తారో ప్రభులో మమేకం కావటం, యు బికమ్ వన్ విత్ ఇన్ ద టైమ్ ఆఫ్ అడోరేషన్. Guess what? ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. ఓ ఏడుస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, కోపానికి గురవుతుంటాం, తెలుసుకున్నాం. వాటన్నిటికీ పరిష్కారం యేసయ్య ధ్యానం. ఆయనలో కనుక నువ్వు వచ్చి కూర్చొని ఏం మాట్లాడదు, నువ్వు అసలు వల్లించదు. యూ నీడ్ నాట్ టు సే ద వర్డ్స్ లైక్ ఎ parrot. No way, Jose. Just say still. Know that I am your God. Be still and know that I am your God. A spiritual growth, deepening our faith with humility and love. క్రీస్తులో అది పునాది వేసుకోవాలి, పాదు వేసుకోవాలి, బలపడాలి. How this happens? Again, ఆయన చదివించేది అర్పిస్తూ ప్రార్థిస్తూ. ఇలాంటి యొక్క భావాలతో భక్తి కలిగి ప్రార్థించే ప్రతి భక్తుడు, భక్తురాలి ప్రార్థన ఆలకించిన ఆ భగవంతునికి నిర్మించుకున్న ఈ మందిరాన్ని పవిత్రీకరించమని ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించి కళ్ళు మూసుకొని భక్తితో ప్రార్థనలో ఉంటున్నాం. దయామయుడైన దేవా, మీరు ప్రతి ప్రాణిని దివ్య జ్యోతిలోనికి ఆహ్వానిస్తున్నారు. మీ ఘనమగు ప్రేమతో బంధించి మేము అక్రమ మార్గంలో పయనించినప్పుడు ఎడతెగక మమ్మును మా తొలి అయిన క్రీస్తు వైపుకు మరల్చుతున్నారు. అట్టి మీ దయా కనికరముతో మమ్మల్ని స్థిరపరిచి
ఈ పవిత్ర జలమందు ప్రవేశించి మమ్మల్ని దీవించండి. నిత్యము మిమ్మల్ని ఆరాధించే గొప్పనైన వ్యక్తులుగా మిమ్మల్ని మలుచున్నాం. మీలోకి జ్ఞానస్నానం పొంది జ్ఞానంలో కడగబడి ఎత్తబడినటువంటి బిడ్డలుగా మీ ముందు మీ మందిరంలో చేరి ప్రార్థిస్తున్నారు. మా ప్రార్థన ఆలకించి ఈ పవిత్ర మందిరాన్ని పవిత్రపరచండి. కృపగల తండ్రి అయిన సర్వేశ్వరుడు ఈ ప్రార్థనా మందిరం వాసము చేయచున్నారు. పవిత్ర అనుగ్రహం వారి ప్రత్యక్ష ఆలయమైన మనలను పరిశుద్ధపరచుగాక. ఏళ్లవార మీ సహకారంతో ఈ ఆలయం నిర్మించుకున్న భాగ్యం మాకు లభించండి. దీన్ని ఆశీర్వదించండి. మీ వాక్కులు ఆలకించుకును, మీ దేవ ద్రవ్యాన్మానమును కొనియాటకును విశ్వాసముతో ఇచ్చిన సమావేశము వారెల్లరూ నా నామన సమావేశముల వారి మధ్య నేనుందునని వాగ్దానం చేసిన క్రీస్తునాథుని ప్రత్యక్షతను అనుభవించు భాగ్యమును దయచేయమని మీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు కృప మీతో ఉండగాక. శక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని మరియు ఈ దివ్య మందిరము పవిత్రపరచు కాచి కాపాడుగాక. పరలోకమందుడు ప్రవేశపడి ఒక కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమె చేత నిర్మలియ మాదరము వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముతో యేసు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియ మా సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ప్రార్థించండి. ఆమె పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు మన పీఠాధిపతులు మహాగణపంచిన జయరూపల్ గారి తండ్రి గారు, అలాగే మన బిషప్ బర్వింతో సీజర్ గారు, బిషప్ అమృత ప్రిమే ఇరువురు కూడా మరి ఈ నూతన మందిరాన్ని రిబ్బన్ కట్ చేసి దానిని ప్రారంభిస్తున్నారు. అందరూ చప్పట్లు కొట్టండి. రిబ్బన్ కట్ చేస్తున్నారు మన పీఠాధిపతులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మా దేవుని మందిరము పరమాత్ముని ఆవిష్కరిస్తారు. యేసుని పరిమళ స్తోత్రాలు ఆవిష్కరిస్తూ ఉన్నారు. దేవుని మందిరము పరమాత్ముని ఆలయము జీవజలము నేడు నిత్యధారక నీదు దీపముల నిండు జ్యోతిగా జీవజలము నేడు నిత్యధారక నీదు దీపముల నిండు జ్యోతిగా వెలసినది మందిరము నిలచినది దేవరము వెలసినది మందిరము నిలచినది దేవరము ఆ దేవుని మందిరమై సంగ జీవన శోభాక మా దేవుని మందిరము పరమాత్ముని ఆలయము. ప్రియమైన దైవ ప్రజలారా, గురువులారా, ఈ మాన్స్టర్స్ని బహుకరించిన వారు అబ్రహాం మాస్టరు, కే లక్ష్మి గారు, వారు మనకి ఇచ్చారు. దీన్ని
దీన్ని పవిత్రపరచమని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడవు, కృపా సత్య సపుడమైన దేవ, ఆ రోజు దావీదు మహారాజు మందసాన్ని తయారు చేసి మందసములో మీ చట్టాన్ని భద్రపరిచి దాని ముందు నాట్యం వేస్తూ చట్టాన్ని తోచా తప్పకుండా పాటిస్తూ ప్రజలకు వాక్కులో జీవించమని నేర్పిస్తూ జీవించిన ఆ దావీదు మహారాజు వలె ఈ మందసములో పవిత్రపరచబడబోయే మీ శరీర రక్తాన్ని మాకు తోడుగాను ఆశీర్వదకరంగా ఉండేలాగా దీవించండి. ఈ పరికరాన్ని పవిత్రపరచమని మీ పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ ఈ పరికరమును పవిత్రపరచుగాక. ఆమేన్. పరిశుద్ధ పరదియ సుప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారం కలుగును గాక. ఇప్పుడు అందరం కూడా మరి రెండు లైన్గా ముందుకు వెళ్ళండి. దుబోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదము. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. క్రీస్తును నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదము. క్రీస్తును నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా. దావీదు వోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. రక్షము కలిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము.
పూజ్యుడవు దేవుడే పొడు స్తుతింపబడునుగాక. మాధుర్యం గలవారి నామము పావనమైన వారి నామము స్తుతింపబడును. యొక్క దివ్య హృదయము స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. పితము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యను మనమందును వేంచేసి ఉండు యేసునాథుడు స్తుతింపబడునుగాక. ఓదార్చు వారైన స్పిరితు సంతు స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియమాత స్తుతింపబడునుగాక. మేరీ మాత యొక్క అమయోద్భవం స్తుతింపబడునుగాక. కన్యా తల్లి వారి నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క అక్షరోహణం స్తుతింపబడునుగాక. మరియ భర్త జోజంబగారు స్తుతింపబడునుగాక. తమ దూతలయందును తమ అజస్సులయందును దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడునుగాక. శిరమును వంచుడి వినయము తోడా ఈ మాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడా లోకన ఆరాధన ప్రజ్వలింప గోప్తమునియు పాదవద్బంధము పంచేంద్రియములు గ్రహించగలుగున విశ్వాసమేగా దైవ రహస్యము. శిరమును వంచుడి వినయము తోడా పరమపితా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర శ్రీదు సాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగును. శిరమును వంచుడి వినయము తోడా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దివ్య సంస్కారం ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నంను మా కోసంగా చిత్తగించింది. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మీ భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ పడతను మేము నిరంతరం చవి చూడను. యుగ యుగములు జీవించు పాలన చేయు ఏడవారా మాకు అనుగ్రహించండి. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు
ఓ చేస్తున్నాము స్వామి, మేము శాస్త్రాంగపడి మీకే ఆరాధన చేయించున్నాము. మమ్మలను, మా కుటుంబములను, మా స్నేహితులను, మా ఉపకారులను, పరిశుద్ధ తండ్రి గారైన పాపులను, మా మేత్రాలను, గురువులను, కన్యాస్త్రీలను ఇక్కడ చేరిన మమ్మందరినీ ఆశీర్వదించండి. ఇది కాక మీ ఆశీర్వాదం వలన మాకందరకు నిత్య జీవం కలిగినట్లు అనుగ్రహించండి. ఆమేన్.